ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ జి సత్యనారాయణ. సో మనం ఇక్కడి నుంచి ఏం చేద్దామంటే నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ మనం నేర్చుకుందాం. ఈ టాపిక్ స్కూలింగ్లో ఉన్న అంతమంది పిల్లలకి అంటే యూజ్ అవుద్ది. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా యూజ్ అవుద్ది. ఓకే, కాబట్టి జాగ్రత్తగా వినండి, విని నోట్స్ ఏమో ప్రిపేర్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిట్ అంటే ఏంటి చూడండి. డిజిట్ means a symbol having a symbol having a okay a symbol having a numerical value. Numerical value is called a digit అంటాం. A symbol having a numerical value is called a digit. అయితే మనకి డెసిమల్ సిస్టంలో ఏ విధంగా ఉంటాయంటే మనకి 0 నుండి ఉంటాయి. 0 1 2 3 4 5 6 7 8 9. ఓకే, వీటిని మనం ఏమంటామంటే డిజిట్స్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ నెంబర్ అంటే చూడండి. నెంబర్ మీన్స్ the group of digits. The group of digits is called number. అంటే మనం ఇందులో ఈ డిజిట్స్ మనం ఇందులో యూజ్ చేస్తూ లేకపోతే ద కాంబినేషన్ ఆఫ్ డిజిట్స్, ఓకే, వీటిని మనం ఏమంటాం నెంబర్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 3, లేకపోతే 25, 569, 9076. చూడడం అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ డిజిట్స్. ఓకే, చూడండి 25, ఇందులో 2 డిజిట్స్ ఉన్నాయి. 3, 1 డిజిట్ ఉంది. 5 6 9 అంటే మనం ఈ డిజిట్స్ ని మనం ఇందులో యూజ్ చేస్తూ రాసిన వాటిని ఏమంటాం మనం నెంబర్స్ అని అంటాం. నెక్స్ట్ మనం నెంబర్ సిస్టంలో ఫస్ట్ నేచురల్ నెంబర్స్. ఈ నేచురల్ నెంబర్స్ ని మనం ఏమంటాం? ఇట్ హ్యాస్ ఏ కౌంటింగ్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ ఏ నేచురల్ నెంబర్స్. ఓకే, సో కౌంటింగ్ నెంబర్స్ ఏమంటాం మనం? నేచురల్ నెంబర్స్ అని అంటాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై m. నేచురల్ నెంబర్స్ ని ఏంటో మనం ఇండికేట్ చేస్తాం, మనం ఎంతో ఇండికేట్ చేస్తాం. ఓకే, సింగిల్ నేచురల్ నెంబర్ ఎక్కడి నుంచి మనం ఏమంటామంటే స్మాల్ n అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఆఫ్ n is equal to 1 2 3 4 5 6 so on n నెంబర్స్ ఈ విధంగా ఉంటాయి. వీటిని మనం ఏమంటామంటే నేచురల్ నెంబర్స్ అని అంటాం. ఓకే, ఈ నేచురల్ నెంబర్స్ ప్రాపర్టీస్ చూద్దాం. నేచురల్ నెంబర్స్ యొక్క ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయంటే చూడండి. స్మాలెస్ట్ నేచురల్ నెంబర్ ని ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 1 అవుతుందన్న. అంటే అన్నిటికన్నా స్మాలెస్ట్ నేచురల్ నెంబర్ ఏమవుతుంది మనకి 1 అవుతుందన్న. అదేవిధంగా లార్జెస్ట్ నేచురల్ నెంబర్ ఈస్ డస్ నాట్ ఎగ్జిస్ట్. లార్జెస్ట్ నేచురల్ నెంబర్ ఏమవుతుంది మనకి డస్ నాట్. ఎందువల్లంటే ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఏదైనా ఒక 100 కింద ఒక నెంబర్ ఉందనుకున్నాం, దీని తర్వాత నెంబర్ అనేది ఉంటుంది కదా. ఓకే, అంటే ఏ నెంబర్ మనం అందులో తీసుకున్నా దానికి ఆఫ్టర్ నెంబర్ ఉంటుంది కాబట్టి లార్జెస్ట్ నేచురల్ నెంబర్ ని మనం చెప్పలేం. ఓకే, డస్ నాట్ ఎగ్జిస్ట్. అదే మనకి స్మాలెస్ట్ నేచురల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది మనకి 1 అవుతుంది. అదే లార్జెస్ట్ నేచురల్ నెంబర్ ఏమవుతుంది? డస్ నాట్ ఎగ్జిస్ట్ అవుతుంది. సక్సెసర్ ఆఫ్ నేచురల్ నెంబర్ n ఈజ్. చూడండి, ప్రతి ఏదైనా ఒక నెంబర్ ఉందనుకున్నా ఆ నెంబర్ సక్సెసర్ నెంబర్ అంటే నేచురల్ నెంబర్ ఆఫ్ n అన్నాం.
ఏమవుతుంది మనకి n+1 అవుతుంది. సక్సెసర్ మీన్స్ ఆఫ్టర్ నెంబర్ అమ్మ. అంటే ఏదైనా ఒక నెంబర్ ఉంటే దాని యొక్క సక్సెసర్ నెంబర్ ఏమవుతుంది మనకి n+1. అదేవిధంగా ప్రిడిసర్ ఆఫ్ నేచురల్ నెంబర్. ప్రిడిసర్ ఆఫ్ నేచురల్ నెంబర్ n ఈజ్, ప్రిడిసర్ మీన్స్ ఏంటి, బిఫోర్ నెంబర్. ఓకే, బిఫోర్ నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక 5 అనే నెంబర్ ఉంది అనుకోండి, దీనికి సక్సెసర్ నెంబర్ ఏమవుతుంది మనకి, సక్సెసర్ నెంబర్ 6 అవుతుంది. దీనికి ప్రిడిసర్ నెంబర్ ఏమవుతుంది మనకి 4 అవుతుంది. ఓకే, ఇది సక్సెసర్ అండ్ ప్రిడిసర్. ఓకే, సక్సెసర్ మీన్స్ ఏంటి, వెంటనే వస్తున్న ఆఫ్టర్ నెంబర్. ప్రిడిసర్ నెంబర్ మీన్స్ ఏంటి, వెంటనే పోతున్న ఏంటి, దీని యొక్క బిఫోర్ నెంబర్. సమ్ ఆఫ్ ద సక్సెసర్, sum of the successor and predecessor number n is called successor. Sum of the successor and predecessor number ఏమవుతుంది మనకి 2n అవుతుంది. చూడండి ఫర్ ఎగ్జాంపుల్, చూడండి మనం ఇప్పుడు ఏమన్నా మనం సక్సెసర్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు n+1 అన్నాము. నెక్స్ట్ ప్రిడిసర్ నెంబర్ ఏమన్నా మనం n-1 అన్నాము. అయితే ఇక్కడ ఏమంటున్నాం మనం, సమ్ ఆఫ్ ద సక్సెసర్ అండ్ ప్రిడిసర్ నెంబర్ అంటే రెండింటిని ముందు మ్యాప్ చేసాం అనుకో, +1 -1 క్యాన్సిల్ అయితే ఏమవుతుంది మనకి n+n ఈజ్ ఈక్వల్ టు 2n. ఓకే, సమ్ ఆఫ్ ద సక్సెసర్ నెంబర్ అండ్ ప్రిడిసర్ నెంబర్ n ఈజ్ కాల్డ్ 2n. ఓకే, నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ నెంబర్స్. ద నెంబర్ ఆఫ్ నెంబర్స్, the number of numbers between a and b అన్నాం. if a is less than b అయిందనుకోం. సో the number of numbers between a and b అంటే ఏవైనా ఒక 2 నెంబర్స్ ఉన్నాయి, ఇందులో ఈ 2 నెంబర్స్ లో ఏ నెంబర్ కన్నా బి నెంబర్ అనేది బిగ్ నెంబర్ అవ్వాలి. దెన్ అంటే ఇప్పుడు ఏ విధంగా రాయొచ్చు దీన్ని, దీన్ని b - a-1 అని రాయించాము. లేకపోతే b -a+1 అని అంట. ఓకే, ఏంటి, ద నెంబర్ ఆఫ్ నెంబర్స్ బిట్వీన్ ఏ అండ్ బి అంటే ఏ అండ్ బి అని ఏవైనా ఒక 2 నెంబర్స్ ఉంటే ఆ 2 నెంబర్స్ బిట్వీన్ లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి మనకు కావాలంటే ఏం చేస్తామంటే a - b-a-1 రాస్తాం, లేకపోతే b - a+1 అని రాస్తాం. లేకపోతే ఇంకా చూడండి వేరేది, the number of numbers from అంటున్నాము, from a and b, లేకపోతే from a to b. if a is less than b, then దీనికే రాస్తామంటే b - a+1 అని అంటాము. ఓకే, చూడండి ద నెంబర్ ఆఫ్ నెంబర్స్ బిట్వీన్ ఏ అండ్ బి అంటే b - a-1 అని రాస్తాం. ద నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఫ్రమ్ ఏ టు బి అప్పుడేం రాస్తామంటే b - a+1. ఓకే, ఓకే, నెక్స్ట్ ద సక్సెసర్ ఆఫ్ 20 ఈజ్ డాష్ అని అంటారు. ద సక్సెసర్ ఆఫ్ 20 ఈజ్ డాష్ అంటే అర్థమైంది. సక్సెసర్ మీన్స్ ఏంటి, ఆఫ్టర్ నెంబర్ కాబట్టి ఏమవుతుంది 20 + 1 ఈజ్ ఈక్వల్ టు 21 అవుతుంది. ద ప్రిడిసర్ ఆఫ్ 19 ఈజ్ డాష్ అని అంటారు. ప్రిడిసర్ మీన్స్ ఏంటి, బిఫోర్ నెంబర్ అంటే 19 - 1 ఈజ్ ఈక్వల్ టు 80. లేకపోతే ఏంటి చూడమ్మా, the successor of 389 is dash. So successor means after number కాబట్టి 390. లేకపోతే చూడండి, the sum of the successor and predecessor of 300 అని అనుకోము.
ఈజ్ డాష్ సెన్స్ అన్నారు. చూడండి మనం యాక్చువల్గా ఏం చెప్పాం, మనం ద సమ్ ఆఫ్ ద సక్సెసర్ అండ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఎన్ ఉంటే ఏం చెప్పాం మనం 2n అని చెప్పాం కదా. సో ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 300 ఉంది కాబట్టి 2 ఇంటూ 300 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 600 అవుతుంది అమ్మ. ఏంటి ద సమ్ ఆఫ్ ద సక్సెసర్ అండ్ ప్రొడ్యూసర్ ఆఫ్ 300. ఓకే 300కి ఈ సక్సెసర్ అండ్ ప్రొడ్యూసర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 600 అవుతుంది. చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ చూడు, అంటే ఇదే కదా మనకి, అంటే మనం ఏం చెప్పాం, మనం సక్సెసర్ సమ్ ఆఫ్ ద సక్సెసర్ అండ్ ప్రొడ్యూసర్ అన్నాం. సో ఓకేనా, సమ్ ఆఫ్ ద అంటే ఈడ్సింగ్ చేస్తాము. చూడండి n అంటే 300 అన్నాం కదా, n ఈజ్ ఈక్వల్ టు 300 తీసుకున్నాం. సో 300 ప్లస్ 1 ప్లస్ 300 మైనస్ 1. 300 ప్లస్ 1 అంటే 301. 300 మైనస్ 1 అంటే 299 ఈజ్ ఈక్వల్ టు ఏమైంది 600. ఓకే నెక్స్ట్ వన్ చూడండి, ద సమ్ ఆఫ్ ద సక్సెసర్ అండ్ ప్రొడ్యూసర్ ఆఫ్ 90 ఈజ్ డాష్ అని అనుకోము. అంటే అప్పుడు ఏం చేస్తాం మనం 2 ఇంటూ 90 ఈజ్ ఈక్వల్ టు 38 అవుతున్నాం. ఓకే ద సమ్ ఆఫ్ ద సక్సెసర్ అండ్ ద ప్రొడ్యూసర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకి 2n కాబట్టి ఈ విధంగా మనం చేస్తాం. అదే విధంగా మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ బిట్వీన్ చూడండి స్మాల్ నెంబర్స్ చేద్దాం. ఫస్ట్ 12 and 16 ఈజ్ డాష్ సెన్స్ అన్నాం అనుకున్నాం. చూడండి నెంబర్ ఆఫ్ నెంబర్స్ బిట్వీన్ 12 and 16 అంటే 12కి 16కి బిట్వీన్ లో ఉన్న నెంబర్స్. అయితే మనం ఏం చేద్దామంటే 12 అని ఏ అనుకుందాం, 16 ఏమో బి అనుకుందాం. సో అంటే ఇప్పుడు ఏమైంది మనకి ఏ ఈజ్ లెస్ దాన్ బి అయింది కదా కండిషన్. సో అప్పుడు ఏం చేయాలి బి మైనస్ ఏ మైనస్ 1 చేయాలి. సో బి అంటే 16, ఏ అంటే 12 మైనస్ 1. సో 16 మైనస్ 12 మైనస్ 1 అంటే మైనస్ 12 మైనస్ 1 అంటే మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి 3. ఓకే అయితే ఒకసారి మనం దీన్ని చెక్ చేద్దాం. ఇప్పుడు 12కి 16కి బిట్వీన్లో చూడండి ఏముంటుంది మనకి 13 ఉంటుంది, 14 ఉంటుంది, 15. ఓకేనా 3 నెంబర్స్ వచ్చాయి కదా. ఈ విధంగా అంటే ద నెంబర్ ఆఫ్ నెంబర్స్ బిట్వీన్ 12 and 16 అంటే ఏమవుతాయి మనకి ఏం చేస్తాం బి మైనస్ ఏ మైనస్ 1 అని చేస్తాం. ఓకేనా మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ద నెంబర్ ఆఫ్ నెంబర్స్ బిట్వీన్ 200 and 499 అన్నమాట. చూడండి అంటే ఏంటి మనకి ఇదేమో స్మాల్ నెంబర్ కాబట్టి ఓకే మనం అంటే బిట్వీన్ లో 13, 14, 15 ఉంటుంది కాబట్టి మనం ఇది చేస్తాం. కానీ ఇక్కడ ఏమొచ్చాయి మనకు ఎక్కువ నెంబర్స్ వచ్చాయి కదా. ఓకేనా వీటన్నిటి మనం దానికి కౌంటింగ్ చేసుకుని మనకి ఏమవుతుంది టైం లేకనమాట. సో దీనికి ద నెంబర్ ఆఫ్ నెంబర్స్ బిట్వీన్ 200 and 400 ఈజ్ డాష్ సెన్స్ అంటారు అన్నమాట. సో అప్పుడు ఏం చేస్తాం చూడండి, దీన్ని ఏ అనుకుంటాం, దీన్ని బి. మన కండిషన్ ఏంటి ఏ ఈజ్ లెస్ దాన్ బి అయ్యేటప్పుడు ఏం రాస్తాం మనం బి మైనస్ ఏ మైనస్ 1 ఆర్ లేకపోతే ఇంకా చెప్పండి బి మైనస్ ఆఫ్ ఏ ప్లస్ 1 అని అన్నాం. చూడండి ఇప్పుడు ఇందులో బి అంటే 499 మైనస్ ఏ అంటే ఏంటి 200. ఓకే మైనస్ 1 లేకపోతే బి అంటే ఏమన్నా మనకి 499 మైనస్ ఏ అంటే ఏముంది 200 ప్లస్ 1. చూడండి 499 మైనస్ 200 మైనస్ 1 అంటే మైనస్ 201 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది చూడండి 9 మైనస్ 1 అంటే 8. ఓకే 9 మైనస్ 0 అంటే 9, 4 మైనస్ 2 అంటే 2. ఓకే 298. చూద్దాం మళ్ళీ ఇది కూడా చూడండి 499 మైనస్ 201 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 298. ఓకే అర్థమైంది కదమ్మా. ద నెంబర్ ఆఫ్ నెంబర్స్ బిట్వీన్ ఏ అండ్ బి అనేటప్పుడు ఏం చేస్తాం మనం బి మైనస్ ఏ మైనస్ 1 ఆర్ బి మైనస్ ఆఫ్ ఏ ప్లస్ 1 ఏంటి నెంబర్ ఆఫ్ నెంబర్స్ బిట్వీన్ లో కావాలనుకుంటే అదే మనకి ద నెంబర్ ఆఫ్ నెంబర్స్
ఫ్రమ్ చూడండి ఇప్పుడు ఇదే దీన్నే చూద్దాం. ఫ్రమ్ 12 to 16 ఈజ్ డాష్ అని అనుకుంటాం. అంటే ఏ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఫ్రమ్ 12 to 16 అంటే 12 నుండి 16 వరకు ఉన్న నెంబర్స్ అన్నాం. చూడండి మరలా మనం దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అంటాం. చూడండి నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఫ్రమ్ అన్నాడు. అప్పుడు ఏం చేస్తాం, మనం ఏం చెప్పాం, బి మైనస్ ఏ ప్లస్ 1 అని చెప్పాం. సో అప్పుడు ఏం చేస్తాం, బి అంటే 16 మైనస్ ఏ అంటే 12 ప్లస్ 1. సో 16 ప్లస్ 1 అంటే 17. 17 మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 5 అవుతుంది. చూద్దాం ఒకసారి. చూడండి 12 నుండి 16 వరకు చూడండి. ఫ్రమ్ 12 to 16 అంటే 12, 13, 14, 15, 16 ఎన్ని నెంబర్స్ వచ్చాయి మనకి? ఓకే 5 నెంబర్స్ వచ్చాయి కాబట్టి ఈ విధంగా చేస్తాం. అంటే బి మైనస్ ఏ ప్లస్ 1. చూడండి ఫ్రమ్ టు అడిగితే ఓకే బి మైనస్ ఏ ప్లస్ 1. ఇప్పుడు మనం చూద్దాం. చూడండి ద నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఫ్రమ్ ఇంకో నెంబర్ వేద్దాం 195 to 376 అని అనుకో. చూడండి ద నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఫ్రమ్ 195 to 376 అని అనుకుంటాం. దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి. అంటే ఇప్పుడు ఏం చేయాలి, మనం ఫ్రమ్ అడిగాడు కాబట్టి ఏం చేస్తాం, బి మైనస్ ఏ ప్లస్ 1. బి అంటే 376 మైనస్ ఏ అంటే 195 ప్లస్ 1. ఓకే సో 376 ప్లస్ 1 అంటే 377. 377లో 195ని సబ్ట్రాక్షన్ చేస్తే 7 మైనస్ 5 అంటే 2 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమో 17. ఓకే 17 మైనస్ 9 అంటే 8. నెక్స్ట్ 2 మైనస్ 1 అంటే 1. ఓకే 182 నెంబర్స్ ఉంటాయి. ఎక్కడి నుంచి, ఫ్రమ్ 195 నుంచి 376 వరకు ఉన్న నెంబర్స్ ఎన్ని అని అడిగాడు అనుకో. అప్పుడు ఏం రాస్తాం మనం, 182. ఇక్కడ ఏమన్నాడు మనం చూడండి, 200కి 499కి బిట్వీన్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయని అనుకో. అప్పుడేం వచ్చాయి మనకి 298. చూడండి బిట్వీన్ మీన్స్ ఇంక్లూడ్, ఈ 2 నెంబర్స్ కూడా మనకు ఏమో ఇంక్లూడ్ అయి ఉంటావు బిట్వీన్ అంటే. అదే ఫ్రమ్ టు 2 అంటే అర్థం ఏంటంటే ఈ 2 నెంబర్స్ కూడా మనకి ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఓకే ఓకే నెక్స్ట్ నాన్న మీకు హెచ్డబ్ల్యూ ఇస్తున్నాను, హోంవర్క్ ఇస్తున్నాను. ఓకే మీరేం చేస్తారంటే ఈ ప్రాబ్లం వచ్చేసి ఆ కామెంట్ బాక్స్లో మీరు ఎక్కడైనా సెండ్ చేయండి ఆన్సర్. నెంబర్ ఆఫ్ నెంబర్స్ బిట్వీన్ 495 and 1670. Next, number of numbers between 195 and 370. Number of numbers from 495 to 597. Number of numbers from 317 to 994. The predecessor of 499. The successor of 999. Okay, next property చూడండి. Next property, the sum of the first n natural numbers. n into n plus 1/2. చూడండి ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే n into n plus 1/2. ఇది మనకి ఇక్కడ నేచురల్ నెంబర్స్ n into n plus 1/2 ఏ విధంగా వచ్చిందో ఒకసారి మనం చూద్దాం. దాని యొక్క ప్రూఫ్ అమ్మా.
ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, సమ్ ఆఫ్ ద ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ అంటాం కదా. నేను దీన్ని ఏం చేస్తానంటే, ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ n మైనస్ 2 n మైనస్ 1 ప్లస్ n అని రాస్తాను. ఓకే, దీన్ని మళ్ళా నేను దీన్ని ఇక్కడేమో రివర్స్లో రాస్తాను మళ్ళా. ఓకే, మళ్ళీ x ఈజ్ ఈక్వల్ టు చూడండి, దీన్ని నేను ఇక్కడ రివర్స్లో రాస్తాను సార్. అంటే ఈ 1 దగ్గర ఏమో n రాస్తాను, ప్లస్ ఈ 2 దగ్గర ఏమో n మైనస్ 1 రాస్తాను, ప్లస్ 3 దగ్గర ఏమో n మైనస్ 2 రాస్తాను, ప్లస్ సో ఆన్, ప్లస్ n మైనస్ 2 దగ్గర ఏమో 3 రాస్తాను, ప్లస్ n మైనస్ 2 దగ్గర n మైనస్ 1 దగ్గర ఏమో 2 రాస్తాను, ప్లస్ n దగ్గర ఏమో 1 రాస్తాను. ఇప్పుడు చూడండి, ఈ సమ్ ఆఫ్ ద 2 టర్మ్స్ రెండింటిని నేను ఇక్కడ యాడ్ చేస్తాను. అంటే x ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 2x. ఓకేనా, యాడ్ చేస్తాను. ఓకే, యాడింగ్ ఆన్ 2 టర్మ్స్. చూడండి, ఇక్కడ n ప్లస్ 1 టర్మ్ చూడండి, n ప్లస్ 1 వచ్చింది. ఎందువల్ల చూడండి, 1 ప్లస్ n. ఓకే, 1 ప్లస్ n ఆర్ n ప్లస్ 1 ప్లస్ చూడండి n మైనస్ 1 ప్లస్ 2. చూడండి, n మైనస్ 1 ప్లస్ 2 అంటే ఏమొస్తుంది మనకి n ప్లస్ 1. అంటే ఈ టర్మ్ కూడా ఏమొచ్చింది మనకి n ప్లస్ 1 వచ్చింది. నెక్స్ట్ చూడండి, n మైనస్ 2 ప్లస్ 3. n మైనస్ 2 ప్లస్ 3 అంటే ఏమొస్తుంది మనకి n ప్లస్ 1 వస్తుంది. అంటే ప్లస్ ఈ టర్మ్ కూడా ఏమొస్తుంది n ప్లస్ 1. చూడండి, n ప్లస్ 1 ప్లస్ n ప్లస్ 1 ప్లస్ n ప్లస్ 1 ప్లస్ సో ఆన్ ప్లస్ నెక్స్ట్ చూడండి n మైనస్ 2 ప్లస్ 3 అంతే కదా. చూడండి, సమ్ ఆఫ్ ద 2 టర్మ్స్ n మైనస్ 2 ప్లస్ 3 అంటే n ప్లస్ 1. అంటే ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకి n ప్లస్ 1 వస్తుంది. నెక్స్ట్ చూడండి, n మైనస్ 1 ప్లస్ 2 చేసాం, n మైనస్ 1 ప్లస్ 2 చేసి ఇక్కడ కూడా ఏమొస్తుంది మనకి n ప్లస్ 1 అవుతుంది. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఏమొస్తుంది చూడండి మనకి n ప్లస్ 1కి n ప్లస్ 1 వేస్తాం. ఓకే, వేసాక ఈ 2x ఈజ్ ఈక్వల్ టు చూడండి, ఇక్కడ మనకి n ప్లస్ n లో చూడండి n ప్లస్ 1 n ప్లస్ 1 n ప్లస్ 1 n ప్లస్ 1 ఎలా ఎన్ని వచ్చాయి మనకి n వచ్చాయి. కాబట్టి నేను దీన్ని ఏం రాస్తాను, n ఇంటూ n ప్లస్ 1 టర్మ్స్. సో అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది n ఇంటూ n ప్లస్ 1/2. ఓకే, ఇది మనకి సమ్ ఆఫ్ ద ఫస్ట్ n నేచురల్ నెంబర్స్. ఓకే, ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ ఇది ఈక్వల్ టు ఏం చెప్పాం మనం n ఇంటూ n ప్లస్ 1/2 అని చెప్పాం. ఓకే, చూడండి, అంటే సమ్ ఆఫ్ ద ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ ఇక్కడ ఏమనుకోండి చూడండి, ఫస్ట్ n నేచురల్ అంటే 1 2 3 ఈ విధంగా ఇలా వస్తాయి కదా. లాస్ట్ టర్మ్ ఏంటి మనకి n, దీనికి ముందు టర్మ్ ఏంటి n మైనస్ 1, దానికి ముందు టర్మ్ ఏంటి n మైనస్ 2. ఓకేనా, ఈ విధంగా వచ్చాయి. మళ్ళీ నేను ఏం చేసిన ఇక్కడేమో ఇక్కడేమో రివర్స్లో రాశాను అన్నమాట. ఓకే, సో n ప్లస్ n మైనస్ 1 ప్లస్ n మైనస్ 2 ప్లస్ 3 ప్లస్ 2 ప్లస్ 1 ఈ విధంగా రాసాం. రాస్తే ఏమొచ్చింది మనం చూడండి, x ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 2x వచ్చింది. ఇందులో ఉన్న ఫస్ట్ టర్మ్ ఇందులో ఉన్న ఫస్ట్ టర్మ్ రెండింటిని యాడ్ చేస్తాం, అంటే n ప్లస్ 1. ఇందులో ఉన్న సెకండ్ టర్మ్ ఇందులో ఉన్న సెకండ్ టర్మ్ యాడ్ చేస్తాం, యాడ్ చేస్తే n ప్లస్ 1. ఇందులో ఉన్న థర్డ్ టర్మ్ ఇందులో ఉన్న థర్డ్ టర్మ్ యాడ్ చేస్తే n మైనస్ 2. నెక్స్ట్ ఇందులో ఉన్న చూడండి లాస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ముందు టర్మ్ ఆ ముందు టర్మ్ అన్ని కూడా ఏమొచ్చాయి మనకి n ప్లస్ 1. అయితే n ప్లస్ 1 ఎన్ని ఉన్నాయి మనకి n ఉంటాయి మనకి. ఓకే, ఎందువలన ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ అంటే మనము ఇటువంటి n ప్లస్ 1 ఎన్ని ఉంటాయి మనకి n టర్మ్స్ కాబట్టి. సో n ఇంటూ n ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 2x. సో అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1/2. ఓకే, చూద్దాం వీటిపైన కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏమవుతాడు, ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 100 నేచురల్ నెంబర్స్. ద ఫస్ట్ 100 నేచురల్ నెంబర్స్ ఈజ్ డాష్. చూడండి, అంటే ఇప్పుడు మనం ఇందులో ఎలా వేస్తాం దీన్ని 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ సో ఆన్ ఎంతవరకు వేస్తాం మనం 100 వరకు వేస్తాం. అంటే ఇవన్నీ మనం ఇక్కడ మ్యాచ్ చేస్తే మనకి కూడా ఏమవుతుంది టైం టేకన్ కాబట్టి ఏం చేస్తాం n ఇంటూ n ప్లస్ 1/2 చేస్తాం. సో n ఇంటూ n ప్లస్ 1/2 ఇందులో మనకి n అంటే ఏమన్నా మనకి 100 ఉంది కాబట్టి 100 ఇంటూ 100 ప్లస్ 1/2 చేస్తాం. ఓకే, సో 100 2 1 సార్ 250 సార్. సో 50 ఇంటూ 101, 51 సార్ 50, 51 సార్ 50.
ఓకే, ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 100 నేచురల్ నెంబర్స్ ఈస్ ఏమొస్తుంది మనకి 5050. ఓకే, నెక్స్ట్ వన్ మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. The sum of the first 39 natural numbers is డాష్ అంటారు. అంటే అప్పుడు ఏంటి, n ప్లేస్లో ఏ రాస్తాం మనం 39 అని. మన ఫార్ములా ఏంటి, n ఇంటూ n ప్లస్ 1/2. సో n ప్లేస్లో 39 ఇంటూ 39 ప్లస్ 1/2 చేస్తాం. సో 39 ఇంటూ 39 ప్లస్ 1 అంటే 40/2. 2 1s are 2 20s are. ఓకే, 2 9s are 18, 2 3s are 6 plus 1 7 0. ఓకే, సో 1 నుంచి 39 వరకు నెంబర్స్ వేసుకుని వాటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి 780 అవుతుంది. చూడండి, ఫైండ్ ద sum of 12 plus 13 plus 14 plus so on plus 50 అంటారు. ఫైండ్ ద సమ్ ఆఫ్. ఓకే, అంటే ఇక్కడ నుంచి ఈ విధంగా ఇచ్చాడు. అంటే ఏంటి, 12 నుంచి చూడండి మనకి యాక్చువల్గా మన యొక్క ఫార్ములా ఏంటి, మనకి ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ అంటే మనం అక్కడ వేస్తాం 50. కానీ మనకి అక్కడ నుంచి మనకి 12 నుంచి ఇచ్చాడు కదా. ఇప్పుడు దీనికి ఏం చేస్తామంటే చూడండి, n ఇంటూ n ప్లస్ 1/2 వేసేస్తాం, మైనస్ n ఇంటూ n ప్లస్ 1/2 చేస్తాం. ఇది ఇక్కడ ఏ విధంగా వేస్తామంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి మనకి ఎక్కడి నుంచి ఉన్నాయి, మనకి 12 నుంచి 50 వరకే ఉన్నాయి. అంటే మనకి మ్యాక్సిమం నెంబర్ ఏముంది, మనకి 50 ఉంది కదా. దీనికి ఏం చేస్తారంటే 50 ఇంటూ 50 ప్లస్ 1/2 వేసాను, మైనస్ అంటే ఎక్కడి నుంచి వేస్తాం దీన్ని, ఫస్ట్ నుంచి వేస్తాను. ఎంతవరకు మనం 50 వరకు వేస్తాం. ఓకే, అయితే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి, మనకి ఇప్పుడు చూడండి ఎక్స్ట్రా ఏం వేస్తాం మనం, 1 నుంచి ఏమో 11 వరకు వేస్తాం కదా. సో అప్పుడు ఏం చేస్తామంటే 11 ఇంటూ 11 ప్లస్ 1 చేయాలి. 11 ఇంటూ 11 ప్లస్ 1/2. ఎందువల్ల అంటే చూడండి మనకి యాక్చువల్గా ఉన్నది 12 నుంచే ఉంది. ఓకేనా, కానీ మనం ఏం చేస్తాం, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ 50 వరకు వేస్తాం. అంటే 1 నుంచి 50 వరకు వేస్తాం. ఓకేనా, నేచురల్ నెంబర్స్. ఓకే, నేచురల్ నెంబర్స్ చూడండి ఎంతవరకు వేస్తాం మనం, 1 నుంచి 50 వరకు వేస్తాం. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం మనం, చూడండి 50 వరకు 50 ఇంటూ 50 ప్లస్ 1/2 చేస్తాం. అయితే మనకు ఉన్నది ఒరిజినల్గా ఉన్నది ఎక్కడి నుంచి ఉంది, మనకి 12 నుంచి ఉంది. కాబట్టి మనకి లేని నెంబర్స్ ఏంటి, 1 నుంచి 11 వరకు లేవు. కాబట్టి ఆ 1 నుంచి 11 వరకు ఉన్న నెంబర్స్ మనం ఇందులో సబ్ట్రాక్షన్ చేస్తాం. అంటే అర్థం ఏంటి మనకి ఇందులో, ఇక్కడ ఫస్ట్ 11 నేచురల్ నెంబర్స్, ఎందువల్ల మనకి ఇక్కడ ఇచ్చింది వాడు 12 నుంచే ఇచ్చాడు. ఓకేనా, సో ఏం చేస్తాం, 2 ఇంటూ 25. సో 25 ఇంటూ 50 ప్లస్ 1 అంటే 51. ఓకే, చూడండి 25 ఇంటూ 51, 25 1s are 25, 2 25 5s are 125 ప్లస్ 2 125 అంటే 145. ఓకేనా, చూడండి మరొకసారి చూడండి, 25 1s are 25. ఓకే, 5 2. ఓకే, 25 5s are ఏమవుతుంది 125, 125 ప్లస్ 2 అంటే 127. అంటే 725, 1275 వచ్చిందన్నమాట. మైనస్ చూడండి నెక్స్ట్ వన్ ఏమన్నా మనకి చూడండి, ఇది చేస్తే మనకి 11 ఇంటూ 12/2. 2 1s are 2 6 అంటే 11 ఇంటూ 6 అంటే 66. అంటే 1275లో నుంచి 66ని సబ్ట్రాక్షన్ చేస్తే 50 మైనస్ 6 అంటే 9, 6 మైనస్ 6 అంటే 0, 1200 అంటే 1209 వచ్చిందన్నమాట.
ఓకే, అర్థమైంది అనుకుంటాను. చూడండి, ఫైండ్ ద సమ్ ఆఫ్ చూడండి ఏమడిగాడు మనకి 12 నుండి 50 వరకు ఉన్న నేచురల్ నెంబర్స్ యాడ్ చేస్తే ఎంత అవుతుంది అని అడిగాడు. దాన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే 1 నుంచి 50 వరకు చేస్తాం. చేసిన తర్వాత మనకి ఇందులో లేని నెంబర్స్ ఏమన్నాయి, మనకి 1 నుంచి 11 వరకు లేవు కాబట్టి సమ్ ఆఫ్ ద ఫస్ట్ లెవెల్ నేచురల్ నెంబర్స్ ఏమో టోటల్ వచ్చి సబ్ట్రాక్షన్ చేస్తాం. అంటే 50 into 50 plus 1 అంటే 51/2 అవుతుంది. 2 1s are 2, 25 సార్ కాబట్టి 25 1s are 25, 5 2, 25 5s are 125 plus 2 అంటే 127 అంటే 1275. నెక్స్ట్ 11 into 11 plus 1 అంటే 11 into 12/2 కాబట్టి 6 ఇంటూ తీస్తే 1209. ఓకే, ఈ విధంగా చేస్తాం. చూడండి, అంటే ఇక్కడ ఏం అడిగాడు మనకి ఇది అనుకోడు, మనకి ఇది ఓకే, ఇది ఈజీ. సమ్ ఆఫ్ ద ఫస్ట్ 39 నేచురల్ నెంబర్స్ అన్నాడు కాబట్టి చూడండి మరొక సమ్ చూద్దాం. చూడండి, sum of the 60 plus 61 plus 62 plus so on plus 100 natural numbers. 100 natural numbers అన్నాడు. సేమ్ ఏం చేస్తాం మనం చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం, 1 నుంచి 100 వరకు వేసేయండి. అంటే 1 నుంచి 100 వరకు. ఓకే, సో ఏం చేస్తాం మనం చూడండి, దీన్ని 1 plus 2 plus 3 plus so on plus ఎంత వరకు 100. ఓకే, మైనస్ ఇందులో ఏం చేస్తాం మనం, ఎక్కడి వరకు మనం 50 వరకు 60 వరకు 60 నుంచి అది కావాలి కాబట్టి 59 వరకు లేవు కాబట్టి 1 plus 2 plus 3 plus so on 59. ఓకే, ఇంతవరకు ఉన్న వాటిని అంటే ఇందులో నుంచి ఇంతవరకు ఉన్న వాటిని సబ్ట్రాక్షన్ చేస్తే మనకు ఈ వాల్యూ వస్తుంది. అంటే ఇందులో n ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా మనకి 100 ఉంది కదమ్మా. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు ఏముంది 59 ఉంది కదమ్మా. సో 100 into 100 plus 1/2 చేస్తాం. మైనస్ ఇక్కడ 59 into 59 plus 1/2 చేస్తాం. ఓకే, సో మనకి దీని వాల్యూ మనకు ఆల్రెడీ మనకు తెలిసిందే. ఎంత వచ్చింది, 5050 వచ్చింది. ఓకే, మైనస్ 59 into 59 plus 1 అంటే 60/2. 2 1s are 230 సార్. ఓకే, సో 5050లో నుండి చూడండి 3 9s are 27, 2 3 5s are 15, 15 plus 2 అంటే 70, 0. ఓకే, 5050లో నుంచి 1717 సబ్ట్రాక్షన్ చేస్తే 0 - 0 0, 15 - 7 అంటే 8, ఇంకా ఏమంటారు 9, 9 - 7 అంటే 2 అవుతుంది, 4 4 - 1 అంటే 3. ఓకే, ఏమొస్తుంది 3280. ఎక్కడి నుంచి మనకి సమ్ ఆఫ్ ద 60 plus 61 plus 62 so on 100 వరకు. ఓకే, అయితే నేను మీకు చూడండి కొన్ని సమ్స్ ఇక్కడ హోంవర్క్ ఇస్తాము. ఓకే, వీటిని మీరు ఏం చేస్తారంటే చేశాక కామెంట్ బాక్స్లో మీరు వీటిని ఏమో స్టార్ట్ చేయండి. సమ్ ఆఫ్ ద ఫస్ట్ 999 natural numbers is this. Sum of the first 20 natural numbers sum of the 6 plus 7 plus 8 plus so on 20 natural numbers. Sum of the 101 plus 102 plus so on plus 200 natural numbers. Sum of the first 55 natural numbers. ఓకేనమ్మా, సో చూడండి అంటే ఈ విధంగా మనం ఎప్పుడేమో నేర్చుకుందాం. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఈ సమ్స్ అన్ని మీరు చేసి కామెంట్ బాక్స్లో వీటి యొక్క ఆన్సర్స్ మీరు ఎక్కడైనా సెండ్ చేయండి. ఓకే, ఈ విధంగా
మరికొన్ని టాపిక్స్ మనం ఇక్కడ ఏమైనా నేర్చుకుందాం. ఇంతవరకు మనకి నెంబర్ సిస్టంలో ఓన్లీ నేచురల్ నెంబర్స్ గురించి అయింది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామంటే హోల్ నెంబర్స్, ఇంటిజర్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ గురించి వాటి గురించి ఏమి నేర్చుకుందాం. ఆ నెక్స్ట్ క్లాస్లో ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ఓకే, ప్రైమ్ నెంబర్స్, ఫ్యాక్టర్స్, మల్టిపుల్స్, వీటన్నిటిని మనం ఏమో నేర్చుకుందాం. ఓకే, సో నా వీడియో మీకు ఏమైనా నచ్చినట్లయితే ఈ వీడియోని ఏమో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.